దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు జగన్ బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందుల్లో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గతంలో కడప నుంచి లోక్సభకు వివేక ప్రాతినిధ్యం వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. వైఎస్ సోదరుడిగా జగన్ బాబాయిగా వివేకానంద రెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన కుడిభుజంగా మెలిగారు. వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వివేకానందరెడ్డి సౌమ్యుడిగా పేరు పొందారు. రాజకీయాల్లో వైఎస్ఆర్కు కుడిభుజంగా వ్యవహరిస్తూ అజాత శత్రువుగా ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. వైఎస్ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందుల్లో జన్మించారు. వైఎస్ఆర్కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. తిరుపతిలోని ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. 1989, 94లో పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. చాలా సౌమ్యునిగా పేరున్న వైఎస్ వివేకానందరెడ్డి అటన్మరణం కడప జిల్లాతో పాటు వైఎస్ఆర్ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. ఆర్ఎస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ఆర్ఎస్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి అటన్ మరణంతో కడప జిల్లా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత విషాద ఛాయలు అమ్ముకున్నటువంటి పరిస్థితి. సో ఎలా జరిగింది, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి, ఎన్ని గంటలకు అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తుంది, సో డీటెయిల్స్ ఏంటి? పరమేష్, ఈరోజు తెల్లవారుజామున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. ఆయన మరణంతో వైఎస్ కుటుంబ సభ్యులు, అలాగే వైఎస్ కుటుంబంలోనూ వైఎస్ అభిమానులు, అలాగే జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. 1958 ఆగస్టులో జన్మించిన వివేకానందరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన సోదరుడు. ఆయన కుడిభుజంగా మెలిగాడు. ఓ విధంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆజ్ఞ శిరసా వహించే వ్యక్తిగా, రాముడికి లక్ష్మణులాగా రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డి అలాగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి జాతీయ రాజకీయాల్లో తనములని సందర్భంలో కడప జిల్లా రాజకీయాలు మొత్తం తానే నడిపించాడు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభిమానులు, అనుచరులు ఉన్నారు. జిల్లాకు సంబంధించి ప్రతి వ్యక్తికి పలికే వ్యక్తిగా, ప్రతి ఇంటి పోయిన ప్రతి వ్యక్తికి అవసరమైతే ఎక్కడికైనా ఏ ఆఫీస్కి అయినా, ఏ కార్యాలయానికైనా వెళ్లి పనిచేసే వ్యక్తిగా ఆయనకు పేరుంది. అయితే ఇంత అజాశత్రువు ఆయన, జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన మరణం జిల్లా వ్యాప్తంగా విషాదం నింపింది. ఇప్పటికే భారీ ఎత్తున అక్కడ ఆయన అభిమానులు, వైఎస్ కుటుంబ సభ్యులు అక్కడ చేరుకుంటున్నారు. ఆయన ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారని మనకు సమాచారం ఉన్నది. అంత్యక్రియలు అన్నది ఇంకా మనకు సమయం తెలియాల్సింది. ఎందుకంటే మొత్తం బంధువులంతా చేరుకోవాలి. జిల్లా వ్యాప్తంగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రం నుంచి కూడా నాయకులంతా కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. ఆయనతో అనుబంధం ఉన్న కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, వైసీపీ నాయకులు అందరూ తరలి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అంత్యక్రియలు కొంచెం ఆలోచన అయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన రాజకీయ అంగరేటమైన సమితి ప్రెసిడెంట్ గా ఆయన రాజకీయ అరంగేటం చేశాడు. రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన సోదరుడు ఆయన ఆజ్ఞను శిరసా వహిస్తాడు. ఆయన ఆజ్ఞను రాజశేఖర రెడ్డి ఏం చెప్తే చేసే వ్యక్తిగా పేరుంది. 1989, 94లో 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అలాగే 1999, 2004లో ఆయన ఎంపీగా ఎన్నికయ్యాడు. అయితే ఆయన రాజశేఖర రెడ్డికి ఎంత ఆయన మాట జవదాటానికి చిన్న ఉదాహరణ చెప్పాలి. ఇక్కడ మనం ఖచ్చితంగా ఉదాహరించాలి. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి రాష్ట్ర రాజకీయ తలపోయిన సందర్భంలో 91లో కాంగ్రెస్ పార్టీ, 69లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 91లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠానికి పోటీ పడ్డారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం హైకమాండ్ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి అవకాశం ఉంది, ఎంపీగా అవకాశం లేదని చెప్పినప్పుడు సోదరుని కోసం, రాజశేఖర్ కోసం తన ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా త్యజించాడు. ఆయన రాజశేఖర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకున్నాడు 91లో ముఖ్యమంత్రి కావడానికి. ఆ సందర్భంగా తన పదవిని త్యజించి అన్న కోసం ఆయన ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేస్తున్నాడు. ఆ సందర్భంగా తిరిగి టికెట్ ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ అధిష్టానం రాజశేఖర్ వ్యతిరేకంగా పనిచేసి తిరిగి
రాజశేఖర్ టికెట్ ఇవ్వలేదు, అలాగే వివేకానంద టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయన రాజశేఖర్ చిన్న డాక్టర్ పురుషోత్తం రెడ్డిని పోటీ పెట్టి గెలిపించిన పరిస్థితి. అయితే రాజశేఖర రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన సందర్భంలో ఆయన 2004, 1999, 2004 ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2009లో వైఎస్ జగన్ కోసం ఆయన తన పార్లమెంట్ స్థానాన్ని ఆయన విడుచుకున్నాడు. పార్లమెంట్ గా ఎంపీగా ఆయన వదులుకొని జగన్ ఎంపీగా అయ్యేందుకు ఆయన కృషి చేశారు. అయితే 2009లో రెండోసారి ముఖ్యమంత్రి సీఎం రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే 2009 సెప్టెంబర్ 2న రాజశేఖర్ మరణం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఈయన జగన్ పార్టీ పెట్టేప్పుడు కాంగ్రెస్ కొనసాగారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు కొంతకాలం పాటు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ పైన పోటీ చేయడం అనేది కొంత కుటుంబంలో కొంత అసంతృప్తికరమైంది. అయితే ఆ తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారారు. జగన్ కు అత్యంత ఆప్తులుగా మారారు. కుటుంబానికి సంబంధించి వివేకానంద రెడ్డి మరణం వైఎస్ కుటుంబానికే కాదు, ఆయన అభిమానులకు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జిల్లా వ్యాప్తంగా ఉన్న వారి అభిమానులకు అందరికీ కూడా ఆయన తీయడం లోటది. ఆయన మరణం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు అని చెప్పవచ్చు. పరమేష్. రైట్, థ్యాంక్ యూ ఆర్ఎస్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు జగన్ బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందుల్లో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గతంలో కడప నుంచి లోక్సభకు వివేక ప్రాతినిధ్యం వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. వైఎస్ సోదరుడిగా, జగన్ బాబాయిగా వివేకానంద రెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన కుడి భుజంగా మెలిగారు. వివేకానంద రెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వివేకానంద రెడ్డి సౌమ్యుడిగా పేరు పొందారు. రాజకీయాల్లో వైఎస్ఆర్కు కుడిభుజంగా వ్యవహరిస్తూ అజాత శత్రువుగా ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానంద రెడ్డి పనిచేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందుల్లో జన్మించారు. వైఎస్ఆర్కు వివేకానంద రెడ్డి చిన్న తమ్ముడు. తిరుపతిలోని ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. 1989, 94లో పులివెందుల నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లో కడప పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. చాలా సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డి అటన్ మరణం కడప జిల్లాతో పాటు వైఎస్ఆర్ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయల్ని నింపింది. వైఎస్ఆర్సీపీ నేత, వైఎస్ఆర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి అటన్ మరణంతో ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. కడప జిల్లాలో ఆయన స్వగృహం పులివెందుల్లో ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ నుండి తెలుసుకుందాం. రమేష్, వైఎస్ వివేకానంద రెడ్డి అటన్ మరణంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎన్ని గంటలకు అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పరమేశ్వర్, ఈరోజు ఉదయం వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. వైఎస్ వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి సోదరుడు, అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చిన్న అవుతారు. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ముఖ్యంగా జిల్లా రాజకీయాలపైన ఆయన ప్రభావం చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి మరణం అనేది వైఎస్ఆర్ కుటుంబంతో పాటు వైఎస్ఆర్ శ్రేణుల్లో కూడా కొంత దిగ్భ్రాంతిని కలిగిస్తున్న విషయంగా కూడా చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. 2-3 రోజుల క్రితం కూడా వైఎస్ వివేకానంద రెడ్డి జగన్ ని
ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలు కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భం ఒకవైపు ఉంది. మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు కూడా రేపు ఉదయం 10:26 ఇరుకులపాయలోని వైఎస్ సమాధి వద్ద అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని కూడా ఇంతకు ముందు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కానీ ఈలోపు ఇలాంటి హఠాత్ పరిణామం జరగడంతో ఇటు వైఎస్ కుటుంబంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కొంత దిగ్భ్రాంతికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొంత నిరాశ నెలకొంది. మరోవైపు వైఎస్ వివేకానంద రెడ్డి మృతితో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఆ పార్టీ నేతలు కానీ ఆయనకున్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. యాక్చువల్ గా ఆయన రేపు ఉదయం పులివెందుల వెళ్లాల్సి ఉంది. కానీ ఈ రోజు తెల్లవారుజామున వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి పులివెందుల వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున వైఎస్ వివేకానంద రెడ్డి అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా పులివెందుల తరలి వెళ్తూ ఉన్నారు. ఆయన పూర్తిగా ఆయన్ని చివరిసారిగా చూసేందుకు పార్టీ శ్రేణులన్నీ కూడా తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కొంతమంది ముఖ్యమైన నేతలు చేరాల్సిన కార్యక్రమం కూడా ఉంది. కానీ ఈ సంఘటన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకునే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి మరణం అనేది వైసీపీ శ్రేణులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే అంశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇది ఒక ఊహించని పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ కుటుంబానికి ప్రతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కుటుంబ అంశాలతో పాటు పార్టీ అంశాల్లో కూడా జగన్ కి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన్ని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు రాజశేఖర రెడ్డి మరణం, ఇప్పుడు వివేకానంద రెడ్డి మరణం, ఈ రెండు అంశాలు కూడా జగన్ ని తీవ్ర నిరాశకు తెచ్చుకోవడానికి కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పరమేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. For more updates, please subscribe 99 TV Telugu.